రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు నూతన ఒక స్కీమ్ తీసుకొస్తుంది. దానికి సంబంధించి రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ గారు అనౌన్స్ చేయడం జరిగింది. సార్ చెప్పండి, కొత్త స్కీమ్ ఉపాధి కోసం ఎలాంటి స్కీమ్ తీసుకొస్తున్నారు, జర్మనీ పోయేందుకు ఎలాంటి ప్రత్యేక ఏర్పాటు చేస్తున్నారు? చాలా సక్సెస్ఫుల్ విజిట్ అయింది జర్మనీకి. అక్కడ జర్మన్స్ కూడా చాలా మంచి వెల్కమ్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ వారు కూడా ఒక విన్ విన్ సిచ్యువేషన్ రెండు దేశాలకు. మనకి ఇక్కడ కూడా అక్కడ ఉద్యోగం కల్పిస్తే ఇక్కడ ఉద్యోగ అవకాశాలు కూడా పెరుగుతాయి. సో ఈ ఆలోచన పెట్టుకొని మన పిల్లలకు మంచిగా ట్రైనింగ్ ఇప్పించి లాంగ్వేజ్ స్కిల్స్ ఇప్పించి అక్కడ పంపించినప్పుడు వాళ్ళ జీతాలు కూడా బాగుంటాయి. వాళ్ళు ఎక్కువ పని చేసుకొని మన పిల్లలు మన ఫ్యామిలీస్కి కూడా వాళ్ళు నిధులు పంపించడానికి ఒక మంచి అవకాశము ఈ టామ్కామ్ ద్వారా వారికి ఉద్యోగాలు కల్పిస్తారు. ముఖ్యంగా సార్ తెలంగాణలో ఎన్ని సెంటర్లు ఏర్పాటు చేశారు, సంవత్సరానికి ఎంతమందికి ఉపాధి కలిగే అవకాశాలు ఉన్నాయి దీని ద్వారా? మేము అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ 118 అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ స్థాపిస్తున్నాము మన లేబర్ మినిస్ట్రీ ద్వారా. దీంట్లో సుమారు 25,000 మంది ట్రైనింగ్ అవుతారు. ట్రైనింగ్ అయిన తర్వాత వీళ్ళందరికీ కూడా ఎక్కడన్నా ట్రైనింగ్ చేయించి వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి మేము ప్రయత్నం చేస్తున్నాము. ఈ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ కొన్ని సెంటర్స్లో జర్మన్ లాంగ్వేజ్ కూడా ఇంట్రొడ్యూస్ చేసి వాళ్ళందరికీ లాంగ్వేజ్ స్కిల్స్ వచ్చిన తర్వాత బయటికి పంపించే కార్యక్రమం కూడా తీసుకుంటాం. ముఖ్యంగా టామ్కామ్ జర్మనీ పంపించే వాళ్ళకు ఎలాంటివి పంపిస్తారు? అంటే ఐటీ చేసిన వాళ్ళ లేకుంటే నర్సింగ్ వాళ్ళ ఎలాంటి విద్యార్థులను పంపిస్తారు? నర్సింగ్ వాళ్ళకు చాలా మంచి ఆపర్చునిటీ ఉంది. ఐటీఐ ఎలక్ట్రీషియన్ మెకానికల్ వాళ్ళకు మంచి ఆపర్చునిటీ ఉంది. ప్లంబర్స్కి మంచిగా ఉంది. డ్రైవర్స్ ఎవరైతే ఎక్స్పీరియన్స్ ఉందో హెవీ డ్యూటీ వెహికల్స్ వాళ్ళకు కూడా చాలా మంచి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ఫార్మసిస్ట్ ఎవరైతే హాస్పిటల్స్లో ఫార్మసీ చదువుకుంటున్నారో వాళ్ళు కూడా జర్మన్ స్కిల్స్ నేర్చుకుంటే వారికి మంచి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా గతంలో చాలామంది ఏజెంట్ ద్వారా మోసపోయారు, చాలామంది ఆత్మహత్య చేసుకున్నారు, ఆర్థిక నష్టపోయారు. అలాంటి వాళ్ళకి మీరు ఎలాంటి ప్రిపేర్ ఇస్తారు? నేను ప్రజలకు అప్పీల్ చేస్తున్నాను, ఈ ఫ్లై బై నైట్ ఏజెన్సీస్ ఏదైతే ఉన్నాయో వారి ట్రాప్లో పడద్దు. మీరు టామ్కామ్కి రండి, రిజిస్టర్ చేసుకోండి. మేము మీకు స్కిల్స్ మా ఖర్చుతో మీకు స్కిల్స్ నేర్పించి మీకు ఉద్యోగ భరోసా కల్పించి మీకు పంపిస్తాం. సో మీకు ఈ టామ్కామ్ ద్వారా వస్తే రెస్పాన్సిబిలిటీ రాష్ట్ర ప్రభుత్వం. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగుల కోసం జర్మనీలో ఉపాధి అవకాశం కల్పించేందుకు టామ్కామ్ ద్వారా పంపిస్తున్నాము. ఏజెంట్ల వద్ద పోయి మోసపోవద్దని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. మరి శ్రీనివాస్ వింటి తెలుగు మంచిర్యాల.